సో, ఒకసారి మీరు క్లాస్ జాయిన్ అయినప్పుడు నాకట్లా గుర్తు చేయండి ఒకసారి. సో, నేను అప్పుడప్పుడు అట్లా మర్చిపోతా. ఓకే. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఖాళీ, ఖాళీ. సో, మనకి లైనెక్స్‌కి రాంగానే ఇంటర్‌ఫేస్ ఒస్తది. సో, ఇందులో మనకి అన్ని టెర్మినల్ నుంచెల్లి ఆపరేట్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకే. సో, జనరల్‌గా ఫోల్డర్‌కొచ్చేసి మనకు ఫైల్ సిస్టమ్ నుంచెల్లి యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ. రైట్. సో, ఇందులో మనకి 2 టెర్మినల్స్ ఉంటాయన్నట్టు. ఓకే. సో, టెర్మినల్స్ అంటే నథింగ్ బట్ మన విండోస్‌లో కమాండ్ ప్రాంప్ట్ ఎట్లనో లైనక్స్‌లో టెర్మినల్ అన్నట్టు. ఓకే. సో, టెర్మినల్ నంబర్ 1 ఏందంటే యూజర్ టెర్మినల్. సో, సెకండ్‌ది ఏందంటే రూట్ టెర్మినల్. సో, రూట్ టెర్మినల్ అంటే మనకి విండోస్‌లో ఇక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినప్పుడు గాని, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు గాని, రైట్‌లో రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. ఓకే. సో, మనకి విండోస్‌లో జనరల్‌గా 2 యూజర్‌లు ఉంటారు బై డిఫాల్ట్. ఒకటి మనం క్రియేట్ చేసే యూజరు. ఇంకోటి బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఆల్రెడీ ఉంటదన్నట్టు. రైట్. సేమ్ అట్లనే లైనక్స్‌లో అడ్మిన్ బదులు రూట్ అని ఉంటది. ఓకే. సో, ఇక్కడ మనం రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ చేసినప్పుడు మనకి యెస్ ఆర్ నో అనే ప్రాంప్ట్ ఒస్తది. రైట్. సో, ఏందంటే అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అడుగుతున్నాడు. మనం ఇక్కడ లైనక్స్‌లో రూట్ టెర్మినల్ ఓపెన్ చేసినామనుకో సేమ్ యాస్ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ లాగా ఒక పాస్వర్డ్ ఒస్తదన్నమాట. పాస్వర్డ్ కొట్టమని. సో, మనం ఇందాక ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టినామో ఖాళీ అని. సో, అదే మన పాస్వర్డ్. అది మనం అక్కడ కొట్టాలన్నట్టు. రైట్. సో, ఇవి 2 టెర్మినల్లు. రూట్ టెర్మినల్‌కి ఏందంటే ఎక్కువ పర్మిషన్స్ ఉంటాయి. వేరేస్ యూజర్ టెర్మినల్‌కి నార్మల్ ఆపరేషన్స్ చేయొచ్చు. రైట్. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసినాననుకో ఇది రూట్ టెర్మినల్. సో, నార్మల్ దీని మీద బ్లాక్ కలర్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినామనుకో అది యూజర్ టెర్మినల్ ఓపెన్ అయితది. ఓకే. సో, ఫస్ట్ ఫైల్ సిస్టమ్‌కొద్దాం మనం. ఈ ఫైల్ సిస్టమ్ ఓపెన్ చేద్దాం. రైట్. సో, ఫైల్ సిస్టమ్ ఓపెన్ చేయంగానే మనకి డైరెక్ట్ డిఫాల్ట్ ఫోల్డర్‌లు కనిపిస్తాయి. సో, మనకి ఇక్కడ డ్రైవ్‌లున్నాయి గదా! ఏదైతే మనం దీస్ పీసీలో డ్రైవ్స్ ఏదైతే చూసినామో సి డ్రైవ్ సేమ్ అట్లనే ఫైల్ సిస్టమ్ అనేది దీనికన్నట్టు. ఓకే. సి డ్రైవ్ విండోస్‌లో ఎట్లనో ఫైల్ సిస్టమ్ దీనికి అట్లా అన్నట్టు. ఓకే. ఓకే. రైట్. సో, ఇది లైనక్స్ రైట్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో, లైనక్స్ అనేది హైరార్కికల్ స్ట్రక్చర్ వాడతది. విత్ సింగిల్ రూట్ డైరెక్టరీ. సో, మనకి సి డ్రైవ్ ఎట్లనో ఒక రూట్ డైరెక్టరీ ఉంటది. సో, దాని నుంచెల్లి మిగతాయన్నీ లైక్ మనం ఆపరేట్ చేసుకోవచ్చన్నట్టు. రైట్. సో, ఇందులో కీ డైరెక్టరీస్ వచ్చేసి మనకి స్లాష్ అని ఉంటది ఫస్ట్. సో, స్లాష్ అనేది రూట్ యూజర్ డైరెక్టరీ అంటున్నాం. రైట్. రూట్ కూడా ఒక యూజరే. అడ్మినిస్ట్రేటర్ కూడా ఒక యూజరే అన్నట్టు. ఓకే. సో, ఇక్కడికొచ్చేసినామనుకో స్లాష్ అనే పాత్ లోపల ఇది ఉంటదన్నట్టు. ఓకే. సో, దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోల్డర్ ఉంది. రైట్ క్లిక్ చేస్తున్నా. ఓపెన్ యాస్ టెర్మినల్. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. సో, మీరిక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ పాత్ చూడండి స్లాష్ అని ఉంది. ఓకే. సో, మనకి ఏదైతే పాత్ ఓపెన్ చేస్తామో లైనక్స్‌లో ఇక్కడ కనిపిస్తదన్నట్టు మనకి. రైట్. సో, బై డిఫాల్ట్ స్లాష్ అనేది మనకి రూట్ టెర్మినల్ అన్నట్టు. సో, రూట్ దాంట్లో ఓపెన్ అయితదన్నట్టు. ఓకే. సో, ఇన్ కేస్ నేను టెర్మినల్ డైరెక్ట్‌గా ఇక్కడి నుంచెల్లి ఓపెన్ చేసినా అనుకో, మనకి డైరెక్ట్‌గా రూట్ అయితే ఓపెన్ అయితది. లైక్ రూట్ యూజర్ యొక్క పాత్ అయితే ఓపెన్ అయితది. ఇక్కడ మీరు చూడండి కొంచెం జూమ్ ఇన్ చేస్తా. మై బ్యాడ్. ఓకే. మీరిక్కడ అబ్జర్వ్ చేసిర్రనుకో ఈ సింబల్ చేంజ్ అయింది చూడండి. జనరల్‌గా ఓపెన్ చేసిన టెర్మినల్ ఇక్కడి నుంచెల్లి. వేరేజ్ ఇదేందంటే ఈ ఫోల్డర్ నుంచెల్లి ఓపెన్ చేసిన. సో, ఇక్కడ ఏదైతే ఫోల్డర్ ఉందో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ చేసిన. సో, మనం ఏదైతే ఫోల్డర్‌లో ఓపెన్ చేస్తామో దాని పాత్ వస్తదన్నట్టు ఇక్కడ. సో, ఇక్కడ చూడండి. రైట్. సో, ఇక్కడ సింబల్ స్లాష్ వచ్చింది చూడండి. స్లాష్ అనేది రూట్ మెయిన్ యొక్క డైరెక్టరీ అన్నట్టు. ఓకే. అండ్ మీరిక్కడ చూసినట్టయితే అందులో ఫైల్స్ అనేవి మనం యాక్సెస్ చేయొచ్చు. సో, ఇందులో ఫస్ట్ ఫైల్ వచ్చేసి బిన్. సో, బిన్ అంటే ఏందంటే మనకి బైనరీస్ అనేది రన్ చేస్తది. బైనరీస్ అంటే నథింగ్ బట్ మనకి ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో లైనక్స్‌లో వాటిని బైనరీస్ అంటాం మనం లైనక్స్ లోపల. వాటిని లైక్ సేమ్ లైక్ మన సాఫ్ట్‌వేర్స్ ఎట్లనో ఇప్పుడు పైథాన్ ఉంది. పైథాన్ ఒక సాఫ్ట్‌వేర్ గదా! రైట్. సో, ఆ పైథాన్ సాఫ్ట్‌వేర్ అనేది ఈ బిన్ లోపల సేవ్ అయ్యి ఉంటదన్నట్టు. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. మనకి సింపుల్‌గా పైథాన్ అని కొడతా. రైట్. పైథాన్ 3.11.9 ఉంది. రైట్. సో, పైథాన్ అని కొట్టంగానే రన్ అయితుంది గదా! సో, దీన్ని ఎగ్జిట్ కొడదాం. రైట్. సో, ఇక్కడ సింపుల్‌గా విచ్ పైథాన్ అని కొట్టినమనుకో రైట్.
సో, ఇక్కడ చూసినామనుకో మనకి పాత్ చూడండి బిన్ లోపల పైథాన్ అనేది ఉంది. ఓకే. సో, ఈ కమాండ్ ఏం చేస్తదో నేను చెప్తా నేను జర సేపట్లో. రైట్. సో, బిన్ పాత్ మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చన్నట్టు. బిన్ లోపల ఏముంటాయంటే మనకి మెయిన్‌గా ఏవైతే సాఫ్ట్‌వేర్స్ కానీ, అప్లికేషన్స్ కానీ ఖాళీలో రన్ చేస్తామో వాటిని బైనరీస్ అంటాం. అవనేవి ఈ బిన్ ఫోల్డర్ లోపల ఉంటాయన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బూట్. రైట్. సో, బూట్‌లో ఏందంటే మనకి సిస్టమ్ రన్ గానికి యూజ్ అయ్యే ఫైల్స్ అన్ని బూట్ లోపల ఉంటాయి. ఓకే. సో, తర్వాత డెవ్ అనేదేంటంటే డివైస్ ఫైల్స్‌ని రిప్రజెంట్ చేస్తాయి. లైక్ హార్డ్‌వేర్‌కి రిక్వైర్డ్ ఉన్న ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. తర్వాత ఎక్సెట్రాలో ఏంది అంటే సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. సో, ఈ ఫైల్స్‌లో ఎట్లాంటివి ఉంటాయంటే మనం ఏదైనా సర్వర్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. రైట్. సో, ఆ సర్వర్‌కి కాన్ఫిగర్ చేసిన ఫైల్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్‌కి చేయనీకి కొన్ని ఫైల్స్ ఉంటాయి. అవన్నీ ఈ ఎక్సెట్రాలో ప్రెజెంట్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. తర్వాత హోమ్‌లో ఏందంటే సేమ్ యాస్ మనకి సిలో ఇక్కడ యూజర్స్ పోయినాం గదా! రైట్. సో, ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది ప్రణయ్ అని లైక్ మనకి ఏవైతే ఉన్నాయో యూజర్స్ సేమ్ అట్లనే దీన్ని హోమ్ లాగా ఎట్లా అంటామో లైనక్స్‌లో అట్లా అన్నట్టు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సీడీ/హోమ్ అని కొడుతున్నా. ఓకే. సో, హోమ్‌లో ఉన్నాం ప్రెజెంట్. నేను ఇక్కడ ఎల్ఎస్ కొట్టినాననుకో నాకు యూజర్స్ ఏమున్నాయో కనిపిస్తాయి. రైట్. సో, ఇక్కడ ఖాళీ అనే యూజర్ ఉంది. మనం లాగిన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఏమి కొట్టినాం ఖాళీయే గదా! రైట్. సో, అదే యూజర్ ఇక్కడ కనిపిస్తుంది. హోమ్ లోపల మనకి యూజర్ అనేది కనిపిస్తది. ఇక్కడ ఫోల్డర్‌లో కూడా చూపిస్తా నేను. రైట్. మనకి హోమ్ ఉంటది చూడండి. ఇక్కడ హోమ్ ఉంది. సో, దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఖాళీ అన్నట్టు. ఓకే. రైట్. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎల్ఐబి. ఎల్ఐబిలో ఏందంటే మనకి లైబ్రరీస్ అనేవి ఉంటాయి కొన్ని ఫైల్స్. సో, అవి ఈ స్లాష్ లైబ్‌లో ఉంటాయన్నమాట. ఓకే. తర్వాత మౌంట్ ఏందంటే నువ్వు ఏదన్నా మౌస్ గాని, కీబోర్డ్ గాని ఎక్స్‌టర్నల్‌గా మనకి హార్డ్‌వేర్‌కి లైక్ ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తామో అవి ఈ మౌంట్‌లో కనిపిస్తాయన్నమాట. ఓకే. ఈ ఫోల్డర్ లోపల. రైట్. సో, ఆ పర్టిక్యులర్ థింగ్ ఏవైతే ఉంటాయో ఫైల్స్ గాని దానికి రిలేటెడ్ అవన్నీ ఇందులో కనిపిస్తాయన్నట్టు. తర్వాత స్లాష్ ఓపీటీ. ఈ స్లాష్ ఓపీటీ ఏందంటే ఆప్షనల్ అన్నట్టు మనకి. సో, ఏదైనా ప్యాకేజ్ నువ్వు బిన్‌లో ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటలేవు. రైట్. సో, అప్పుడు నువ్వు ఓపీటీలో అనేది ఇన్‌స్టాల్ చేయొచ్చన్నమాట సాఫ్ట్‌వేర్ ప్యాకేజెస్. తర్వాత ఎస్‌బిన్ ఏందంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బైనరీస్. సో, మనకి బిన్ ఎట్లనో సేమ్ అట్లనే కొన్ని రూట్‌లో రన్ గావాలి. రైట్. సో, అంటే అడ్మిన్ లాగా రన్ గావాలి. కొన్ని ఫైల్స్ అనేటివి, ప్యాకేజెస్ అనేటివి. అవి ఎస్‌బిన్ లోపల ఉంటాయన్నమాట. రైట్. తర్వాత ఈ టెంపరరీ ఫైల్స్ ఏందంటే మనకి విండోస్‌లో గూడా ఉంటది టెంప్ అనేది. సో, ఇదేం చేస్తదంటే జనరల్‌గా ఇందులో ఇన్‌స్టాల్ చేసినామనుకో లేదా ఏదైనా ఫైల్ ఇందులో ఏసినామనుకో మనం టెంపరరీగా వాడుకోవచ్చన్నట్టు. సో, వన్స్ ఇక్కడ ఇందులో ఏసిన ఫైల్స్ నువ్వు ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసినావనుకో ఆ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, అది టెంపరరీ లొకేషన్. మనం టెంపరరీగా ఏదైనా ఫైల్ వాడుకోవాలంటే ఈ లొకేషన్‌లో మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చన్నమాట. రైట్. తర్వాత సో, యూజర్స్‌లో ఏందంటే మనకి యూజర్‌కి రిలేటెడ్ ఉన్న లైబ్రరీస్ గాని, ప్రోగ్రామ్స్ కానీ ఈ యూజర్ దాంట్లో ఉంటాయి. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేసుంటే బిన్ గూడా యూజర్ దాని లోపలనే ఉంటది. ఓకే. సో, మనకిక్కడ టెర్మినల్ లోపల ఇక్కడ చూడండి యూజర్ లోపలనే బిన్ ఉంది. రైట్. తర్వాత వార్ ఏందంటే మనకి ఏమన్నా లాగ్స్ ఉన్నాయనుకో. సో, లైనక్స్ అనేది ఒక సర్వర్ టైప్ రైట్. సో, ఇందులో సర్వర్స్ రన్ చేయొచ్చు, వెబ్‌సైట్స్ రన్ చేయొచ్చు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేవి మనం రన్ చేయొచ్చు. సో, ఇందులో మెయిల్ థింగ్ కూడా ఉంటదన్నట్టు. మనం మెయిల్ సెటప్ చేసుకోనీకి రైట్. యూజర్ టు యూజర్ మెయిల్ అనేది పంపించుకోవచ్చన్నమాట. తర్వాత లాగ్స్ ఉంటాయి. రైట్. సో, మనకేమన్నా ఎర్రర్స్ వచ్చినా ఏదైనా సర్వర్ రన్ చేస్తున్నాం. సో, అందులో ఏదైనా ఫెయిల్ అయింది. సో, దాని లోపల ఉండే లాగ్ అంటే నథింగ్ బట్ సో, ఏదన్నా డేటా రైట్. సో, ఇప్పుడేదన్నా వెబ్‌సైట్ రన్ అయితుంది. అందులో ఒక యూజర్ అనేది లాగిన్ అయ్యిండు. సో, మనకి లాగ్‌లో ఆహ్, పలానా యూజర్ ఇందులో లాగిన్ అయ్యిండని ఒక టెక్స్ట్ లాగా వస్తదన్నమాట. సో, దాన్ని లాగ్స్ అంటాం. సో, ఈ లాగ్స్ మెయిల్స్ ఏమన్నా ఉన్నాయనుకో అవన్నీ మనకి ఈ వార్ ఫోల్డర్‌లో కూడా ఉంటాయన్నట్టు. లాస్ట్‌లీ మీడియా. సో, మీడియాలో ఏందంటే మనకి షేర్డ్ ఫోల్డర్స్ ఉంటాయి. షేర్డ్ ఫోల్డర్స్ అంటే నథింగ్ బట్ మన మెయిన్ సిస్టమ్ ఉంటది కదా! రైట్. సో, ఏదైతే మన మెయిన్ విండోస్ ఉంటది గదా! సో, విండోస్‌కి ఇక్కడ లైనక్స్‌కి కనెక్షన్ ఒక ఫోల్డర్ గావాలి అనుకున్నామనుకో, అది మనకి మీడియా లోపల ఉంటదన్నట్టు. ఓకే. రైట్. సో, ఇవి మెయిన్ స్ట్రక్చర్స్ అన్నట్టు మనకి లైనక్స్ లోపల. సో, ఇక్కడ చూసిర్రనుకో డైరెక్ట్‌గా మనం దాన్ని ఇక్కడి నుంచెల్లి యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఫైల్ సిస్టమ్‌కొచ్చేయండి. ఇక్కడి నుంచెల్లి యాక్సెస్ చేయొచ్చు. లేదా మీరు టెర్మినల్ నుంచెల్లి గూడా యాక్సెస్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, విండోస్‌లో గూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ డెస్క్‌టాప్ ఉంది. రైట్. సో, దీన్ని కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేద్దాం అనుకున్నా. రైట్.
రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినాక ఓపెన్ ఇన్ టెర్మినల్ ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు ఓపెన్ అయిపోయింది. అండ్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా. సో, ఇది కమాండ్ ప్రాంప్ట్ కాదు. విండోస్ పవర్ షెల్ ఇది. సో, మనకి విండోస్‌లో కూడా టెర్మినల్స్ ఉంటాయి. సో, విండోస్‌లో ఫస్ట్‌ది కమాండ్ ప్రాంప్ట్. సెకండ్‌ది వచ్చేసి పవర్ షెల్. ఓకే. రైట్. సో, ఇప్పుడు నేను ఓపెన్ చేసింది పవర్ షెల్. ఎట్లా తెలుసా అంటే మనకి మీద నేమ్ ఉంటది చూడండి. అండ్ ఇంటర్‌ఫేస్ కూడా కొంచెం తేడా ఉంటది. అండ్ మీరు పవర్ షెల్ ఓపెన్ చేసినప్పుడల్లా స్టార్టింగ్ పీఎస్ అని వస్తది మీకు. ఓకే. సో, ఇది పవర్ షెల్. రైట్. సో, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం ఇక్కడ. సో, ఇది కమాండ్ ప్రాంప్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటది చూడండి. ఓకే. స్టార్టింగ్ పీఎస్ రాదు అండ్ మీకు మీద నేమ్ కనిపిస్తది. రైట్. సో, ఇన్ కేస్ పీఎస్ వచ్చిందనుకో పవర్ షెల్. సో, మనం విండోస్ ప్రాంప్ట్ నుంచెల్లి కమాండ్ ప్రాంప్ట్ నుంచెల్లి పవర్ షెల్‌కి పోవాలి అనుకుందాం అనుకో. సింపుల్‌గా పవర్ షెల్ అని కొట్టొచ్చు. మనకు డైరెక్ట్‌గా పవర్ షెల్ అనేది ఓపెన్ అయిపోతది. ఓకే. రైట్. సో, ఇప్పుడు మెయిన్ థింగ్ వద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేయంగానే మనకు పాత్ కనిపిస్తుంది చూడండి. అంటే ప్రెజెంట్ ఈ పాత్ లోపల ఉన్నామన్నట్టు మనం. ఓకే. సో, ఇది విండోస్ కమాండ్స్ చెప్పే ముందు లైనక్స్ కమాండ్స్ చెప్తా ఫస్ట్ మీకు. సో, మనం కమాండ్స్ గురించి చూద్దాం. సో, ఇందులో మనకి టాప్ తెలవాల్సిన కమాండ్స్ చెప్తా. రైట్. సో, ఇక్కడ చూడండి మనకి కమాండ్స్ ఇయి. సారీ. ఇవి కమాండ్స్. సో, ఇవి లైనక్స్ కమాండ్స్. జనరల్ మనం ఆహ్, టెర్మినల్ నుంచి ఏదైనా ఆపరేట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్స్ అన్నట్టు ఇవి. ఓకే. సో, జనరల్ ఆపరేషన్ గురించి. సో, ఇక్కడ మనం లైనక్స్‌కొద్దాం. సో, ఫస్ట్ బేసిక్ స్టార్టింగ్ నుంచి వద్దాం మనం. సో, డైరెక్ట్‌గా టెర్మినల్ ఒకటి ఓపెన్ చేసిన. సో, కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నా. మీరు జూమ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కొట్టాలి. అట్లయితే టెర్మినల్ కొంచెం పెద్దగయితది. ఓకే. రైట్. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే టెర్మినల్ లోపల ప్యాకేజెస్ అనేయి ఆహ్, ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రైట్. సో, దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏందంటే ఏపీటీ అని ఉంటది. ఓకే. సో, ఏపీటీ అనేది అప్లికేషన్ ఒక థింగ్. సో, ఈ కమాండ్ యూజ్ చేసుకొని మనం ఏమన్నా కొత్త ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఫస్ట్ కమాండ్ ఏం కొడతారంటే మీరు ఏపీటీ అప్డేట్ అని కొట్టండి. ఓకే. సో, దీనికి ముందు మనం రూట్‌లో రన్ చేయాలి. సో, ఏదైనా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలన్నా, అప్డేట్ చేయాలి అన్నా, అప్‌గ్రేడ్ చేయాలి అన్నా మనకి రూట్ పర్మిషన్ అని కావాలి. సో, ఆ రూట్ పర్మిషన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏదన్నా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ కొడతాం కదా! రైట్. సేమ్ అట్లనే లైనక్స్‌లో మనం రూట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. సో, దానికి స్టార్టింగ్‌లో మనం సుడో అని పెట్టాలి. ఓకే. సో, ఈ సుడో ఏం చేస్తదంటే మనకి రూట్ లాగా రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ ఎట్లనో అట్లా ఇదనేది యాక్ట్ అయితదనమాట. ఓకే. సుడో ఏపీటీ అప్డేట్ కొట్టిన. ఎంటర్ కొడదాం. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతది చూడండి. రైట్. సో, మనకు పాస్వర్డ్ ఆల్రెడీ తెలుసు. పాస్వర్డ్ ఏంది కేఏఎల్ఐ. సో, ఇక్కడ మనకు పాస్వర్డ్ టైప్ చేస్తే కనిపియదు. స్టిల్ కొట్టేసి ఎంటర్ కొట్టేసేయండి. రైట్. సో, ఈ సుడో ఏపీటీ అప్డేట్ ఏం చేస్తది అంటే మనకి జస్ట్ ఒక రిఫ్రెష్ బటన్ అనుకోండి. సో, ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది కదా! సో, దీనికి మెయిన్ సర్వర్ ఉంటదన్నట్టు. ఓకే. సో, మెయిన్ సర్వర్‌లో ఏందంటే వాళ్ళు ప్యాకేజెస్ అనేవి అప్డేట్ చేస్తా ఉంటారన్నమాట. ఓకే. సో, అవి మనకి ఆ ప్యాకేజెస్ ఏవైతే కొత్తగొచ్చినాయో మనకి రావాలి అంటే ఈ సుడో ఏపీటీ అప్డేట్ అనేది కొడతామన్నమాట. ఓకే. సో, అందులో ఉన్న ప్యాకేజెస్ మనకి రిఫ్లెక్ట్ కావాలి అంటే. ఓకే. సో, జనరల్‌గా ఇది నేనేం ఏం చెప్తా అంటే ఈ కమాండ్ మీరు లైనక్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ప్రతిసారి ఈ కమాండ్ కొట్టండి స్టార్టింగ్. ఓకే. సో, కొడితే ఏమైతదంటే మీకేమైనా ప్యాకేజెస్ ఉన్నాయా అప్‌గ్రేడ్ చేయాల్సినయి అవన్నీ ఇక్కడ చూపిస్తదన్నట్టు. సో, ఇక్కడ చూడండి మనకి 17 ప్యాకేజెస్ ఉన్నాయి అప్‌గ్రేడ్ చేయాల్సినయి. ఓకే. సో, ఇప్పుడు దీన్ని అప్‌గ్రేడ్ చేయాలి. సో, దానికి ఏం కొడదామంటే సుడో ఏపీటీ అప్‌గ్రేడ్. ఓకే. కొట్టేసి ఎంటర్ కొట్టండి. ఇట్లా వై ఆర్ ఎన్ అని అడుగుతది. అండ్ మనకి డౌన్‌లోడ్ సైజ్ ఇక్కడ కనిపిస్తది. ప్లస్ స్పేస్ ఎంత నీడెడో ఇక్కడ కనిపిస్తదన్నట్టు. రైట్. సో, ఇక్కడ సింపుల్‌గా వై కొట్టేసేయండి. వై కొట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకి ఏవైతే ప్యాకేజెస్ ఉంటాయో అవి అప్‌గ్రేడ్ అయితాయన్నట్టు. డౌన్‌లోడ్ అయిపోయి అప్‌గ్రేడ్ అయితాయి. సో, ఇక్కడ 98% అయింది. సో, ఇప్పుడు ఇన్‌స్టాల్ అయితున్నాయన్నట్టు. ఓకే. సో, వన్స్ డౌన్‌లోడ్ అయిపోయినాక ఇప్పుడు అన్ని ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ అయితున్నాయి. రైట్. వన్స్ ఇన్‌స్టాల్ అయిపోయినాక మనకి మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తది. ఓకే. సో, ఇట్లా మనం ఈ 2 కమాండ్‌లయితే లైక్ ల్యాప్‌టాప్ మీరు ఖాళీ లినక్స్ ఓపెన్ చేసినప్పుడల్లా యూజ్ చేయాలి. ఓకే. సో, తర్వాత ఇక్కడ క్లియర్ చేద్దాం.
ఓకే. ప్రెజెంట్ ఏం చేస్తున్నా అంటే మనకి ఫస్ట్ కమాండ్ తెలవాలి. సో, ఫస్ట్ ఏందంటే ఎల్ఎస్ కమాండ్ ఉంటది. రైట్. సో, ఇక్కడ చూడండి. సో, ఎల్ఎస్ కమాండ్. ఎల్ఎస్ ఉంది కదా! ఇది తర్వాత చెప్తా. జనరల్‌గా ఎల్ఎస్ కమాండ్ ఉంటది. ఎల్ఎస్ అంటే నథింగ్ బట్ లిస్ట్ అన్నట్టు. రైట్. ఇక్కడ ఎల్ఎస్ అని కొడుతున్నా. కొట్టేసి ఎంటర్ కొడుతున్నా. సో, ఇదేం చేస్తదంటే మనం పర్టిక్యులర్ ఏదైతే ఉంటామో ఫోల్డర్. సో, మీకిక్కడ లైవ్‌గా విజువల్‌గా చూపిస్తే బెటర్. సో, ఇక్కడున్నాం మనం ప్రెజెంట్. ఓకే. సో, ఎల్ఎస్ కొడితే ఏమైతదంటే ఇక్కడ, సో, మనకి ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఏముంటాయో ఫైల్స్ గాని, ఫోల్డర్స్ గాని అవన్నీ మనకు కనిపిస్తాయన్నట్టు. సో, ఇక్కడ చూడండి డెస్క్‌టాప్, డాక్యుమెంట్స్, డౌన్‌లోడ్స్, మ్యూజిక్, పిక్చర్స్ రైట్. సో, ఏమైతున్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి టెర్మినల్ లోపల. రైట్. తర్వాత కమాండ్ వచ్చేసి మనకి -ఎల్ఏ. సో, మనం ఇందాక విండోస్‌లో మీరు ఇందాక చూసినట్టయితే, సో, ఈ హిడెన్ ఉన్న ఫైల్స్ మనం ఇక్కడ నుంచి సెట్టింగ్స్‌లోకి పోయి వ్యూ చేసినాం కదా! రైట్. సో, ఇందులో కూడా ఇదే కమాండ్ అన్నట్టు -ఎల్ఏ కొట్టాలి. సో, ఇదేం చేస్తదంటే మనకి డీటెయిల్‌గా ఫైల్ ఏంది, పర్మిషన్స్ ఏంది అవన్నీ చెప్తదన్నట్టు. ఏమన్నా హిడెన్ ఫైల్స్ ఉంటే కూడా చూపిస్తది మనకి. సో, ఎల్ఎస్ కొట్టేసి -ఎల్ఏ కొట్టి ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టంగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఇందాక ఇదే ఫోల్డర్ లోపల ఇందాక లేని ఫైల్స్ మనకు ఓన్లీ ఇవే చూపించింది కదా! ఇందాక. ఇక్కడ చూడండి కొన్ని గ్రీన్ ఫైల్స్ కూడా వచ్చినాయి మనకి. సో, బాష్ లాగౌట్ అని ఈ డాట్ ఉన్నయన్నీ ఏందంటే హిడెన్ ఫైల్స్ అన్నట్టు. ఓకే. సో, డాట్ క్యాచ్ ఇది ఫోల్డర్. ఓకే. బ్లూ కలర్ ఉన్నాయన్ని ఫోల్డర్, గ్రీన్ కలర్ ఉన్నాయన్ని ఫైల్. ఓకే. సో, ఇక్కడ డాక్యుమెంట్స్, డౌన్‌లోడ్స్ రైట్. సో, ఫేస్ ఐకాన్. సో, ఇవన్నీ ఫైల్స్ అన్నట్టు. సో, జావా అనేది కూడా ఒకటుంది చూడండి. డాట్ జావా, పిక్చర్స్, ఎ పబ్లిక్. సో, ఇవన్నీ జనరల్‌వి ప్లస్ హిడెన్ ఉన్నాయి అన్నీ. ఓకే. సో, -ఎల్ఏ కొడితే ఏందంటే విత్ డీటెయిల్స్ వస్తాయన్నమాట మనకి. సో, ఇక్కడ మనకి డీఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది గదా! సో, వీటి గురించి మనం ఫర్దర్ తర్వాత తెలుసుకుంటాం. అవేంది అని, ఎందుకొస్తున్నాయని. ఓకే. సో, ఇవైతే గుర్తుపెట్టుకోండి. -ఎల్ఏ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లియర్. సో, క్లియర్ ఏం చేస్తదంటే మనకి టెర్మినల్ అంతా ఇది ఉంది గదా! సో, అది క్లియర్ చేసేస్తదన్నమాట. ఓకే. సో, ఫ్రెష్‌గా టెర్మినల్ ఓపెన్ చేసినట్టు ఉంటది. రైట్. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డెస్క్‌టాప్‌కెళ్ళినాం. రైట్. ఇక్కడ డెస్క్‌టాప్ ఉంది. దాన్ని ఓపెన్ చేసిన. ఓపెన్ చేయంగానే ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి మనకి. రైట్. సో, ఇక్కడ మనం టెర్మినల్‌లో ఆ డెస్క్‌టాప్‌కి ఎట్లా పోవాలి? రైట్. సో, దానికి మనం యూజ్ చేసే కమాండ్ సీడీ. సీడీ అంటే నథింగ్ బట్ చేంజ్ డైరెక్టరీ అన్నట్టు. సీడీ కొట్టేసి స్లాష్ సారీ ఫస్ట్ ఇక్కడ ఎల్ఎస్ కొట్టి చూపిస్తా మీకు. ఎల్ఎస్ కొట్టంగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! రైట్. సీడీ కొట్టేసి మనకి ఏదైతే ఫోల్డర్ పోదాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ నేమ్ కొట్టాలి. సో, ఇక్కడ డెస్క్‌టాప్ ఉందిగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. టైప్ చేసినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ కేస్ సెన్సిటివ్. సో, క్యాపిటల్, స్మాల్ చూసుకొని కొట్టాలి. రైట్. సో, కొట్టంగానే మనకి పాత్ చూడండి డెస్క్‌టాప్‌కొచ్చేసినాం. రైట్. సో, ఇక్కడ మళ్ళీ ఎల్ఎస్ కొట్టి చూపిస్తా మీకు. ఎల్ఎస్. సో, ఎల్ఎస్ కొట్టగానే సైబర్.txt ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. రైట్. సో, ఇప్పుడు నేను ఇంకో ఫోల్డర్‌లోకి పోదాం అనుకున్నా. సైబర్ ఇంకో ఫోల్డర్ ఉంది. దాని లోపలికి పోదాం అనుకుంటున్నా. సో, మళ్ళీ ఏం యూజ్ చేస్తా? సీడీ సైబర్ అని యూజ్ చేస్తా. ఎంటర్. సో, ఇక్కడ పాత్ మళ్ళీ యాడ్ అయిపోయింది చూడండి. రైట్. సో, దీని లోపల ఏం ఫైల్స్ లేవు. ఇక్కడ ఎల్ఎస్ కొట్టి చూపిస్తా మీకు. ఏం లేవు. రైట్. ఇప్పుడు ఒక ఫోల్డర్ నేను బ్యాక్ వద్దాం అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ సైబర్ ఉందిగా మళ్ళీ డెస్క్‌టాప్ వద్దాం అనుకుంటున్నా. సో, దానికి ఏం చేస్తా అంటే సీడీ డాట్ అని కొడుతున్నా. ఓకే. సో, డెస్క్‌టాప్‌కొచ్చినా చూడండి. రైట్. మళ్ళీ ఎల్ఎస్ కొడితే ఇక్కడ. సో, ఈ ఫైల్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో, ఇట్లా మనం ఒక ఫోల్డర్ చేంజ్ చేయాలి అంటే సీడీ కమాండ్ అయితే వాడతామన్నట్టు. సో, సీడీ డాట్ అంటే ఒక డైరెక్టరీ బ్యాక్ వస్తామన్నట్టు. రైట్. సీడీ ఫోల్డర్ నేమ్ ఇచ్చినామనుకో ఒక డైరెక్టరీ ముందటికెళ్ళిపోతాం. ఓకే. రైట్. నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ కమాండ్ మనకి ఇక్కడ వచ్చేసి సీడీ అయిపోయింది. సో, రైట్. ఒక డైరెక్టరీ మనం టెర్మినల్ నుంచి క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. సో, డైరెక్టరీ అంటే నథింగ్ బట్ ఫోల్డర్. సో, ఈ డెస్క్‌టాప్ ఉంది. రైట్. సో, ఇందులో ఆల్రెడీ ఒక సైబర్ అనే డైరెక్టరీ ఉంది. రైట్. సో, ఇందులో నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఏం పెడతా అంటే ఎంకేడీఐఆర్ మేక్ డైరెక్టరీ అంటాం దీన్ని. ఇచ్చేసి మనం నేమ్ ఇయ్యాలన్నట్టు. సో, ఫోల్డర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మనం సాయి అని ఇద్దాం. సో, సమ్ నేమ్ ఇస్తున్నా నేను. ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నా. రైట్. మీరిక్కడ బ్యాక్ వచ్చేసినాననుకో నేను. డెస్క్‌టాప్ లోపడున్నా. ఇక్కడ సాయి అనే ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. సో, మనం టెర్మినల్ లోపల చెక్ చేయాలంటే ఎల్ఎస్ కొట్టొచ్చు. సాయి అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే. రైట్. ఇప్పుడు ఈ సాయి అనే ఫోల్డర్ లోపల నేను ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, దానికి ఫస్ట్ సాయి అనే ఫోల్డర్‌కి పోదాం మనం. సీడీ సాయి అని కొడదాం. రైట్.
సో, మనకి పాత్ యాడ్ అయిపోయింది. అంటే ఈ ఫోల్డర్ లోపల ఉన్నాం మనం. సో, ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో, దానికి మనం టచ్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో, టచ్ యూజ్ చేసి మనం ఫైల్ నేమ్ ఇయ్యాలి. సో, ఫైల్ నేమ్ సైబర్ ఇద్దాం. ఓకే. సో, ఫైల్ ఏ ఎక్స్‌టెన్షన్ గూడా మనం ఇయ్యాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నా. నాకు పైథాన్ కావాలి. పైథాన్ ప్రోగ్రామ్. సో, అది ఏ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటది? డాట్ పీవైలో ఉంటది. సో, సింపుల్‌గా డాట్ పీవై అని ఇస్తున్నా. ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నా. సో, మనకు ఒక పైథాన్ ఆహ్, ఫైల్ అయితే క్రియేట్ అయిపోతది చూడండి. సో, ఎల్ఎస్. సో, ఇక్కడ చూడండి సైబర్ డాట్ పీవై. అండ్ మనం ఇక్కడ విజువల్‌గా చూద్దాం. ఇక్కడ చూడండి సైబర్ డాట్ పీవై ఉంది. మనం టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. డాట్ టీఎక్స్టీ అని ఇయొచ్చనమాట. సో, టచ్ అనే కమాండ్ ఒక ఫైల్ క్రియేట్ చేయనీకి యూజ్ అయితది. ఓకే. ఇప్పుడు దీని లోపల కంటెంట్ అనేది నేను ఎడిట్ చేయాలనుకున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసినామనుకో మనకి కంటెంట్ అనేది ఏం లేదు ఇందులో. రైట్? సో, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను టెర్మినల్ నుంచెల్లి దీంట్లో సమ్ డేటా అనేది ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. సో, దానికి మనం యూజ్ చేసే కమాండ్ నానో. ఓకే. సో, చాలా ఎడిటర్స్ ఉంటాయి టెర్మినల్ లోపల. బట్ నేను బేసిక్‌గా వాడేదైతే నానో ఒకటి, ఇంకోటి విఐఎం అని ఉంటది. విమ్ ఎడిటర్. సో, అది వాడతా నేను. ప్రెజెంట్ అయితే మీకు నానో చూడండి. ఇది బేసిక్ బిగినర్స్‌కి చాలా ఈజీగా ఉంటది. ఓకే. సో, నానో కొట్టేసి సైబర్ డాట్ పీవై. సో, మనకి ఈ ఫైల్‌లో మనం టైప్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ ఫైల్ అయితే ఇయ్యాలి. ఇచ్చేసి ఎంటర్ కొడదాం ఇక్కడ. సో, సంథింగ్ అయితే ఓపెన్ అయింది చూడండి మనకి. రైట్? ఇక్కడ మనం టైప్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. సో, ఏదన్నా టైప్ చేయొచ్చు. రైట్. టైప్ చేసినంక ఇది సేవ్ చేయాలి అనుకుంటున్నా నేను. ఓకే. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్ కొట్టాలి. రైట్? సో, డైరెక్ట్ సేవ్ కూడా ఆప్షన్ ఉంటది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రతిసారి కంట్రోల్ ఎక్స్ కొడితే ఎగ్జిట్ అయితది. సో, ఎగ్జిట్ అయ్యేటప్పుడు సేవ్ చేయాలా లేదా అడుగుతది. రైట్? సో, అప్పుడు వై కొట్టండి. మన నేమ్ అదే పెట్టాలా? వేరే నేమ్ పెట్టాలా? సో, అదే నేమ్ ఉండాలి కాబట్టి ఎంటర్ కొట్టేసేయండి. రైట్? సో, ఇది ఫైల్. సో, ఇప్పుడు దీని లోపల డేటా చూద్దాం చూడండి. సమ్ డేటా వచ్చింది. రైట్? ఇందాక మనం టైప్ చేసింది. రైట్? సో, అదే టెర్మినల్ నుంచెల్లి డైరెక్ట్ నాకిక్కడ ఓపెన్ చేయకుండా టెర్మినల్ నుంచెలే నేను దీని లోపల డేటా అనేది చూడాలి అనుకుంటున్నా. రీడ్ చేయాలి అనుకుంటున్నా. సో, అప్పుడు ఏం యూజ్ చేస్తా అంటే క్యాట్ అనే కమాండ్ యూజ్ చేస్తా. క్యాట్ అని కొట్టేసి సైబర్ డాట్ పీవై ఏదైతే ఫైల్ నేమ్ ఉంటదో అది కొట్టాలి. కొట్టేసి ఎంటర్ కొడదాం. ఇక టెర్మినల్ ఓపెన్ అయ్యి మనకు కనిపిస్తది. ఓకే. రైట్. సో, ఇది ఇంకో కమాండ్. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకి రైట్. సో, నెక్స్ట్ రిమూవ్ లైక్ ఒక ఫైల్‌ని గాని, ఫోల్డర్‌ని గాని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎల్ఎస్ కొడదాం. మనకి సైబర్ డాట్ పీవై ఫైల్ ఉంది. రైట్? సో, దీన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో, దానికి యూజ్ చేసే కమాండ్ ఆర్ఎం కొట్టేసి మనకి ఫైల్ నేమ్ ఏదైతే ఉంటదో అది ఇయ్యాలి. సైబర్ డాట్ పీవై. డిలీట్ అయిపోయింది చూడండి ఇక్కడి నుంచెల్లి. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టినా మనకు కనిపియదది. ఓకే. సో, ఇన్ కేస్ ఫోల్డర్ డిలీట్ చేయాలి. ఫైల్ డిలీట్ చేయనీకి ఆర్ఎం ఇది. రైట్? సో, ఫోల్డర్ డిలీట్ చేయాలంటే ఇక్కడ డాట్ డాట్ వద్దాం. బ్యాక్ వద్దాం. ఎల్ఎస్ కొడదాం. ఇక్కడ సాయి అనే ఫోల్డర్ ఉంది. సో, దీన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో, దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఆర్ఎం హైఫన్ ఆర్ఎఫ్ అని కొట్టేసి సాయి అని కొట్టాలి. ఓకే. సో, కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో, డిలీట్ అయిపోయింది చూడండి సాయి అనే ఫోల్డర్. సో, ఇక్కడ ఎల్ఎస్ కొట్టి చూపిస్తా. రైట్? సో, ఇట్లా ఒక ఫోల్డర్‌ని డిలీట్ చేయాలంటే ఆర్ఎం, ఆర్ఎఫ్ కొట్టాలి. ఫైల్‌ని డిలీట్ చేయాలంటే మనకి ఆర్ఎం సింపుల్ ఆర్ఎం కొట్టాలి. ఓకే. ఆర్ఎం అంటే నథింగ్ బట్ రిమూవ్ అని అర్థం. రైట్? సో, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకి నానో అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఏపీటీ అయిపోయింది. లైక్ కాపీ మూవ్ చూద్దాం మనం ఇప్పుడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైబర్ డాట్ టీఎక్స్టీ ఉంది కదా! సో, ఈ ఫైల్ నేనేమనుకుంటున్నా అంటే, ఈ సైబర్ దాంట్లో ఫోల్డర్ ఏదైతే ఉంటదో దాని లోపలికి కాపీ చేయాలి అనుకుంటున్నా టెర్మినల్ నుంచెల్లి. ఓకే. సో, ఫస్ట్ మనం ఈ ఫైల్ ఎక్కడుందో అదైతే ఓపెన్ చేయాలి పాత్. రైట్? ఈ ఫైల్ డెస్క్‌టాప్ లోపడుంది. రైట్? ఇక్కడ చూడండి డెస్క్‌టాప్ మీద కనిపిస్తది మీకు. డెస్క్‌టాప్ లోపడుంది. సైబర్ డాట్ టీఎక్స్టీ మనం అక్కడనే ఉన్నాం. సో, ఫైల్ దగ్గరనే ఉన్నాం మనం. ఇంకోసారి ఎల్ఎస్ కొట్టి చూపిస్తా మీకు. రైట్? సో, ఇప్పుడేం చేస్తామంటే సింపుల్‌గా సీపీ అని కొట్టాలి. సీపీ అంటే నథింగ్ బట్ కాపీ అని అర్థం. ఇచ్చేసి సైబర్ డాట్ టీఎక్స్టీ అని ఇయ్యాలి. ఓకే. సో, ఇచ్చేసిన తర్వాత మనం ఫైల్ పాత్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, ఈ సైబర్ డాట్ టీఎక్స్టీ అనేది ఎక్కడికి కాపీ చేయాలి మనం. సో, దాని యొక్క పాత్ ఇయ్యాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సైబర్ ఉంది కదా! సో, దీనికి ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో, దీని పాత్ అనేది మనకు తెలవాలి. ఓకే. సో, ఇక్కడ పాత్ ఎందు లోపల ఉంది మనకి సింపుల్‌గా చెప్పాలి అంటే డెస్క్‌టాప్ లోపల సైబర్ అనే ఫోల్డర్ లోపల ఉంది కదా! మనకి. రైట్? సో, మీకు పాత్ ఇన్ కేస్ ఎక్కడుందో తెలవకపోయిందనుకో, సో, మీరు ఇది ఉంది గదా! సో, దీని మీద రైట్ క్లిక్ జేయండి. కొత్త టెర్మినల్ ఓపెన్ జేయండి. ఓకే. డైరెక్ట్‌గా మీకిక్కడ పాత్ కనిపిస్తది జూడండి. రైట్?
సో, ఇన్ కేస్ మీకు అప్పటికి అర్థం కాకపోయిందనుకో పాత్, మీరేం చేస్తారంటే సింపుల్‌గా పీడబ్ల్యూడీ అనే కమాండ్ ఉంటది. సో, దీన్ని కొట్టండి. దీన్ని కొడితే మనకి ఫుల్ పాత్ చూపిస్తది ఇక్కడ. ఓకే. సో, పీడబ్ల్యూడీ అంటే నథింగ్ బట్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నట్టు. ఓకే. సో, దీన్ని కాపీ చేద్దాం పాత్. సో, ఇది క్లోజ్ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ కాపీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ పాత్ లోపల ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి లాస్ట్‌కి స్లాష్ ఇయ్యాలి. ఓకే. సో, ఇయ్యకపోయినా ఏం కాదు. సో, ఇస్తే ఏంది అంటే ఆ ఫోల్డర్ లోపల ఫైల్ అనేది సేవ్ అయితున్నట్టు. ఓకే. సో, ఇక్కడ నేను ఇస్తలేను. ఇచ్చేసి ఎంటర్ కొడతాను. ఇచ్చినా ఇయ్యకపోయినా సేమ్ రిజల్ట్ వస్తది. సో, మీరు పెద్ద టెన్షన్ పడకండి దానికి. ఇక్కడ ఫైల్ అనేది కాపీ అయిపోయింది చూడండి cyber.txt మనకి. సో, కాపీ కాబట్టి మనకి డెస్క్‌టాప్ లోపల ఆ ఫైల్ ఎట్లుందో అట్లనే ఉంటది. ఓకే. సో, ఇక్కడ బ్యాక్ బై చూపిస్తా. cyber.txt ఎట్లుందో అట్లనే ఉంది. అండ్ ఇక్కడికి పోయాను. ఓకే. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే డెస్క్‌టాప్‌లోనే కొత్త ఒకటి క్రియేట్ చేద్దాం ఇంకో ఫైల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ టచ్ లేకపోతే ఫోల్డరే తీసుకుందాం. రైట్. మేక్ డైరెక్టరీ. సో, ఏమిద్దాం నేమ్ నాని అని ఇద్దాం. ఓకే. ఇచ్చేసి ఎంటర్ కొడదాం. సో, ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. సో, ఎల్ఎస్ కొట్టి చూపిస్తా మీకు. నాని అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. రైట్. సో, ఈ ఫోల్డర్‌ని ఏం చేస్తున్నా అంటే నేను నా ఫైల్ సిస్టమ్‌లో డాక్యుమెంట్స్ ఉంది గదా! సో, ఈ డాక్యుమెంట్స్‌కి మూవ్ చేయాలి అనుకుంటున్నా. ఓకే. సో, డాక్యుమెంట్స్‌కి మూవ్ చేయాలంటే మనకి దాని పాత్ తెలవాలి. ఓకే. సో, మీకు జనరల్‌గా ఏందంటే ఎక్స్‌పీరియన్స్‌తోని పాత్ ఎక్కడుంటదో తెలిసిపోతది. ఇక్కడ నేను చూపిస్తా డైరెక్ట్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓపెన్ టెర్మినల్ చేయండి. రైట్. సో, దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. రైట్. పీడబ్ల్యూడీ కొట్టండి. మీకు పాత్ కనిపిస్తది. ఓకే. సో, దీన్ని కాపీ చేయండి. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో, దీన్ని కాపీ బదులు ఇప్పుడు మూవ్ చేద్దాం. ఎందుకంటే ఇందాక కాపీ చూపించినా కదా! ఇప్పుడు మూవ్ కమాండ్ చూపిస్తా. సో, మూవ్‌కి ఎంవీ అని కొట్టాలి. ఎంవీ అని కొట్టి మనకి ఫోల్డర్ గాని, ఫైల్ గాని ఏదైతే ఉంటదో అది. ఇక్కడ నాని ఫోల్డర్ కాబట్టి నాని అని కొడదాం. సో, కొట్టేసి మనం ఇందాక పాత్ ఏదైతే కాపీ చేసినామో అక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇచ్చేసేయాలి. ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఓకే. సో, ఎంటర్ కొట్టండి డైరెక్ట్ డాక్యుమెంట్స్‌లోకి పోతది చూడండి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంది కదా! సో, మనకి ఫోల్డర్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎల్ఎస్ కొట్టి చూపిస్తా ఫస్ట్. సో, నాని అనే ఫోల్డర్ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచెల్లి. అండ్ మనకి డాక్యుమెంట్స్‌లో నాని అనే ఫోల్డర్ వచ్చింది చూడండి. ఇప్పుడు టెర్మినల్ నుంచెల్లి మనం డాక్యుమెంట్స్ పోవాలి అంటే సింపుల్‌గా సీడీ. సో, ఏదైతే పాత్ ఉందో మనం ఇందాక కాపీ చేసింది కాపీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. డైరెక్ట్‌గా డాక్యుమెంట్స్‌కి వెళ్ళిపోతాం అన్నట్టు ఇప్పుడు. సో, డాక్యుమెంట్స్‌కి వచ్చేసినాం చూడండి. సో, ఇక్కడ ఎల్ఎస్ కొట్టినామనుకో నాని అనే ఫోల్డర్ ఉంటది. రైట్. సో, ఇట్లా మనం కమాండ్స్‌ని యుటిలైజ్ చేసుకొని మనకి టెర్మినల్ వాడడం అనేది నేర్చుకోవాలన్నమాట. సో, ప్రతీదీ జీయూఐ లేకుండా టెర్మినల్ లోపల చేసేటట్టు ఉండాలి మనం. ఓకే. ఎందుకంటే మనం ఏదైనా ఫ్యూచర్‌లో డివైస్ హ్యాక్ చేసినా సరే మనకి ఓన్లీ టెర్మినల్ వెర్షనే వస్తది. జీయూఐ వెర్షన్ రాదు. సో, ఫర్దర్‌గా మనం ఎక్స్‌ప్లాయిట్ చేసిన తర్వాత మొత్తం యాక్సెస్ అంతా తెచ్చుకున్న తర్వాత మనం దాన్ని జీయూఐ కన్వర్ట్ చేసుకోవచ్చు గానీ, స్టార్టింగ్ అయితే హ్యాక్ చేయంగానే మనకొచ్చేదేందంటే విండోస్ అయినా సరే, లైనక్స్ అయినా సరే ఓన్లీ టెర్మినల్ బేస్డే వస్తదనమాట. ఓకే. సో, మనకి విండోస్ కమాండ్స్ తెలవాలి. ప్లస్ లైనక్స్ కమాండ్స్ అనేది తెలిసుండాలి. రైట్. సో, ఆపరేటింగ్ అనేది తెలిసుండాలన్నట్టు. ఓకే. అండ్ లాస్ట్ కమాండ్ వచ్చేసి మనకి హూ యామ్ ఐ అని ఉంటది. రైట్. హూ యామ్ ఐ ఏందంటే మనం ప్రెజెంట్ ఏ యూజర్ లాగా ఉన్నాం అనేది చెప్తది టెర్మినల్ లోపల. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఈ టెర్మినల్ ఓపెన్ చేసిన. ఇది నార్మల్ యూజర్ టెర్మినల్. ఖాళీ అని ఉంది కదా! సో, ఖాళీ యూజర్ యొక్క టెర్మినల్ అన్నట్టు ఇది. సో, కొట్టేసి ఎంటర్ కొట్టినామనుకో ఖాళీ అని ఇస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్‌లకి పోదాం అనుకుంటున్నాం. ఇదే టెర్మినల్ నుంచి రూట్‌లకి. దానికి కమాండ్ సుడో కొట్టాలి. రూట్‌కొచ్చేసాం చూడండి. జనరల్‌గా పాస్వర్డ్ అడుగుతది. మీరు ఫస్ట్ టైమ్ కొడితే. రైట్. సో, పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ కేఏఎల్ఐ. ఇక్కడ నేను హూ యామ్ ఐ అని కొట్టిననుకో రూట్ యూజర్ లాగా చూపిస్తుంది చూడండి. రైట్. హూ యామ్ ఐ అనే కమాండ్ ఏం చెప్తదంటే మనం టెర్మినల్ ఏ యూజర్ లాగా లాగిన్ అయ్యి ఉంది అనేది చెప్తదనమాట. ఓకే. రైట్. సో, ఇది మనకి లైనక్స్ యొక్క కమాండ్స్. ఇప్పుడు మనం విండోస్ చూద్దాం కమాండ్స్. సో, విండోస్‌కి, లైనక్స్‌కి కొంచెం తేడా ఉంటది. సో, ఫస్ట్ సీఎండీ ఓపెన్ చేద్దాం ఇక్కడ. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్. రైట్. సో, జనరల్ కమాండ్ ప్రాంప్ట్ మనకిక్కడ. మీరిక్కడ చూషిర్రనుకో నేను ఇందులో గూడా యూజర్స్‌లో ప్రణయ్ అనే యూజర్ ఉండు. ఓకే. సో, ఇందులో గూడా లైనక్స్‌లో రూట్ ఎట్లనో మనకి ఇందులో అడ్మినిస్ట్రేటర్ అని ఉంటది. సో, దానికి మనకు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచెల్లి సో, సీఎండీ అని కొట్టండి. కొట్టేసి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. యెస్ కొట్టండి ఇక్కడ. ఇక్కడ చూడండి మనకి ఈ ఫోల్డర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, ఇందులో హూ యామ్ ఐ కొడతా, ఇందులో హూ యామ్ ఐ కొడతా. డిఫరెన్స్ చూద్దాం మనం. ఇక్కడ హూ యామ్ ఐ అని కొట్టినా రైట్.
సో, ఇక్కడ చూడండి ప్రణయ్ అని చూపిస్తుంది. ఇక్కడ కూడా హూ యామ్ ఐ అని కొడతా. సారీ. సో, విండోస్ జనరల్‌గా అయితే అడ్మిన్ రావాలి. నా దాంట్లో కాన్ఫిగరేషన్ ప్రాబ్లమ్ అనుకుంటా. మీ దాంట్లో కొట్టి చూడండి ఒకసారి. ఓకే. సో, జనరల్‌గా ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేటర్ అని రావాలి. రైట్. మీకు మీద కూడా కనిపిస్తది అడ్మినిస్ట్రేటర్ కమాండ్ ప్రాంప్ట్ అని. ఓకే. అదైతే పక్కన పెడదాం ఇప్పుడు. రైట్. సో, ఇందులో కూడా మనకి కమాండ్స్ ఎల్ఎస్ ఉంది కదా! సో, ఏదైతే లైనక్స్‌లో ఎల్ఎస్ లిస్ట్ చేస్తదో, మనకి విండోస్‌లో ఏందంటే డిఐఆర్ అని ఉంటది కమాండ్. ఓకే. సో, డిఐఆర్ కొట్టి ఎంటర్ కొడదాం. సో, ఫైల్స్, ఫోల్డర్స్ అనేది చూపిస్తది చూడండి. ఓకే. సో, రైట్. సో, నేను పర్టిక్యులర్ పాత్ లోపటికి పోదామనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్‌టాప్ లోపల ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఫోల్డర్ నేమ్ వచ్చేసి టెస్ట్ అని పెడదాం. ఓకే. సో, దీని యొక్క పాత్ నాకు తెలవాలి. సో, దానికి సింపుల్‌గా ఇక్కడి నుంచెల్లి నేను కాపీ చేసుకోవచ్చు. లేదా మీరు సింపుల్‌గా దీని మీద రైట్ క్లిక్ చేసినా మీరు కాపీ యాస్ పాత్ కూడా చేయొచ్చన్నట్టు. ఓకే. ఇక్కడ సీడీ కొట్టేసి సీడీ చేంజ్ డైరెక్టరీ మనకి ఇందాక పేస్ట్ చేస్తున్నా. రైట్. ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టగానే టెక్స్ట్‌లోకి వచ్చేసినాం మనం ఇప్పుడు. సో, ఇక్కడ డిఐఆర్ కొట్టినామనుకో మనకి ఫైల్స్ ఏమి కనిపియవు. ఓకే. సో, ఎందుకు కనిపిస్తలేవంటే అది కొత్త ఫోల్డర్ దాని లోపల ఫైల్స్ ఏమి లేవు. రైట్. రైట్. ఇక్కడ చూడండి డిఐఆర్ అయిపోయింది. సీడీ అయిపోయింది. సో, సేమ్ కమాండ్స్ చేంజ్ డైరెక్టరీకి సేమ్ కమాండ్స్. బట్ వేరేజ్ మనకి ఫైల్స్ చూపియాలి అంటే డిఐఆర్ అని కొట్టాలి. ఓకే. ఎల్ఎస్ బదులు డిఐఆర్. రైట్. తర్వాత ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఇక్కడ ఎండీ. రైట్. మేక్ డైరెక్టరీ దీని పేరు కూడా. సో, కొట్టేసి ఏదైనా పేరు ఇద్దాం. ప్రణయ్ అనే ఇస్తున్నా. ఇచ్చేసి ఎంటర్ కొడదాం. రైట్. సో, ఇక్కడ మీరు విజువల్‌గా చూసిర్రనుకో ప్రణయ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది చూడండి. సో, ఇక్కడ దాన్ని లిస్ట్ చేయాలంటే మనకి డిఐఆర్ అని కొట్టాలి. సో, ప్రణయ్ అనేది కనిపిస్తది. ఓకే. సో, ఇదొక డైరెక్టరీ. ఇక్కడ చూపిస్తుంది చూడండి డైరెక్టరీ మనకి. ఓకే. సో, ఇప్పుడు దీని లోపలికి పోవాలి అనుకుంటున్నా నేను. దాని లోపలికి పోవాలంటే సింపుల్‌గా సీడీ ప్రణయ్. ఓకే. సీడీ కమాండ్ సేమ్ అన్నట్టు లైనక్స్‌లో ఇందులో. ఓకే. సో, ఇప్పుడు స్క్రీన్‌ని క్లియర్ చేయాలి అనుకుంటున్నా. సో, క్లియర్ చేయాలంటే మన కమాండ్ ఏందంటే ఇందులో సీఎల్ఎస్ అని కొట్టాలి. ఓకే. సో, వేరేజ్ లైనక్స్‌లో సీఎల్ఈఏఆర్ మనం ఫుల్ కమాండ్ కొట్టాలి. అదే కమాండ్ ప్రాంప్ట్‌లో అయితే సీఎల్ఎస్ అని కొట్టేసి ఎంటర్ కొట్టొచ్చు. సో, ఇట్లా క్లియర్ అయిపోతదన్నట్టు స్క్రీన్. రైట్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకి డిలీట్ చేయనీకి. ఓకే. సో, డిలీట్ చేయనీకి మనకి కమాండ్ ఏందంటే ఇక్కడ సీడీ డాట్ డాట్ పోదాం. ఒక ఫోల్డర్ వెనకకొచ్చేసిన. సో, డిఐఆర్ కొడదాం. రైట్. సో, ఈ ప్రణయ్ అనే ఫోల్డర్‌ని డిలీట్ చేద్దాం అనుకున్నా. సో, దాని కమాండ్ డీఈఎల్. డీఈఎల్ అని కొట్టేసి ప్రణయ్ అని కొట్టండి. ఓకే. సో, ఇక్కడ అడుగుతుంది మనని ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ ఆర్ నాట్ అని. రైట్. వై అని కొట్టండి. అంటే డిలీట్ చేయమని. యెస్ అని కొట్టి ఎంటర్ కొడదాం. సో, ఇక్కడ మళ్ళీ డిఐఆర్ కొడదాం. ఓకే. డిలీట్ కాలే. ఓహ్! సో, డిలీట్ ప్రణయ్. ఓకే. క్యాపిటల్ వై డిఐఆర్. ఓకే. నాదేమన్నా ఇష్యూ ఉండొచ్చు అయితే కమాండ్ ప్రాంప్ట్. లేదా నేను కమాండ్ ఏమన్నా తప్పు కొడుతున్నానా? డిలీట్ ఫైల్స్‌కి డెల్లేనే. అరే! కాదు. డెల్ స్టార్. ఓకే. సో, మేబీ నేను డిలీట్ చేయనీకి నాకు అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ కావాలి. సో, ఇక్కడ అది ఓపెన్ చేద్దాం మనం. యెస్ కొడదాం. సో, ఆ పాత్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ. సీడీ అని కొట్టేసి ఈ పాత్ ఏదైతే ఉందో కాపీ చేద్దాం ఇక్కడి నుంచెల్లి. ఓకే. సో, డిఐఆర్. సో, డెల్ అని కొట్టేసి ప్రణయ్ అని ఇద్దాం. వై. యెస్. ఇప్పుడు డిఐఆర్ కొడదాం. సారీ. మేబీ నా దాంట్లో ఏదో ఇష్యూ అనుకుంటా. సో, జనరల్‌గా అయితే డిలీట్ చేయనీకైతే డెల్ కమాండ్. సో, రైట్. ఓకే. సో, నా దాంట్లో చాలా టెస్టింగ్‌లు చేస్తా కదా! అప్పుడప్పుడు కొన్ని ఆగమైతాయి. ఫైన్. మీ దాంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు వర్క్ అయితుందా లేదా అని. ఓకే. రైట్. సో, మనం సీఎల్ఎస్ కొడదాం. క్లియర్ చేద్దాం ఇది. డన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయాలంటే సింపుల్‌గా నోట్‌ప్యాడ్ అని కొట్టొచ్చు. అది నోట్‌ప్యాడ్ ఓపెన్ అయితది. అండ్ మనకి ప్యాకేజ్ ఏపీటీ ఎట్లనో విండోస్‌లో విన్‌గెట్ అని ఉంటది. రైట్. సో, విన్‌గెట్ యూజ్ చేసుకొని ఏదైనా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఇన్‌స్టాల్ చేయొచ్చన్నమాట. ఓకే. తర్వాత రైట్. టైప్ అనేది మనకి సేమ్ క్యాట్ లాగా.
సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, ఈ ప్రణయ్ ఫోల్డర్ లోపల నేనేం చేస్తున్నా అంటే, కొత్త ఫైల్ ఒకటి తీసుకుంటున్నా. న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. సో, ఏబీసీ అనిద్దాం. రైట్. సో, ఇందులో ఫ్లాగ్ లైక్ దిస్ క్లాస్ ఈజ్ అబౌట్ విండోస్ కమాండ్స్ అని కొడదాం. ఓకే. సేవ్ చేద్దాం. డన్. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను కమాండ్ ప్రాంప్ట్‌కొచ్చేసి సో, ఇక్కడ డిఐఆర్ కొడదాం. రైట్. సీడీ ప్రణయ్‌లోకెళ్ళిపోదాం. మళ్ళీ డిఐఆర్. సో, మనకి ఫైల్ ఉంది చూడండి. ఓకే. రైట్. సో, సింపుల్‌గా మనం ఇక్కడ టైప్ అని కొట్టేసి abc.txt అని కొట్టాలి. కొడితే దాని లోపల ఉండే డేటా అయితే చూపిస్తది. చూడండి దిస్ క్లాస్ ఈస్ అబౌట్ విండోస్ కమాండ్స్. సో, మనం ఏదైతే టైప్ చేసినామో అది. అదే లైనక్స్‌లో అయితే మనం క్యాట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే. సో, అదే డిఫరెన్స్. సో, కొన్ని చిన్న చిన్న కమాండ్స్ అనేవి లైనక్స్‌కి దీనికి తేడా ఉంటాయి. సో, అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ నాకు తెలిసి డైరెక్టరీ నేను మేబీ తప్పు కొట్టినట్టున్నా. సో, డైరెక్టరీ డిలీట్ చేయనీకి ఐ షుడ్ డెల్ -f హైఫన్ స్టార్ ఓకే. ఒక్క నిమిషం. డెల్ టెస్ట్ లేదు డిలీట్ అయితలే. మేబీ నాదే ఇష్యూ కావచ్చు. సో, ఒకసారి అయితే మీ దాంట్లో చెక్ చేసి నాకు చెప్పండి. ఓకే. రైట్. ఓకే. తర్వాత ఇందులో మనకి సేమ్ కాపీ మూవ్ కూడా సేమ్ మెకానిజం. బట్ మనం యూజ్ చేసేది కాపీ కమాండ్ ఇక్కడ. మొత్తం టైప్ చేస్తాం. వేరేస్ మూవ్‌కి మూవ్ కమాండ్ యూజ్ చేస్తాం. హూ యామ్ ఐ సేమ్ లైనక్స్‌లో ఇందులో. ఓకే. సో, మనం కాపీ చేసేటప్పుడు మెయిన్‌గా పాత్ అనేది స్పెసిఫై చేయాలి. లేకపోతే అది అనేది కరెక్ట్‌గా కాపీ కాదన్నమాట. ఓకే. సో, ఇట్లా మనకి విండోస్ కమాండ్ ప్రాంప్ట్ ఇది. అండ్ మనకి విండోస్‌లో ఇంకోటి కూడా చెప్పిన కదా! పవర్ షెల్ ఉంటది. రైట్. సో, ఇప్పుడు పవర్ షెల్‌కొద్దాం. సో, పవర్ షెల్ ఓపెన్ చేద్దాం. రైట్. సో, ఇక్కడ పవర్ షెల్ ఓపెన్ చేసామనుకో మనకి, ఇది సేమ్ లైనక్స్ కమాండ్సే. డిట్టో లైనక్సే ఉంటాయి. కొన్ని కమాండ్స్ తప్ప. సో, ఆల్‌మోస్ట్ అన్నీ లైనక్స్ కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ బోత్ విండోస్ కూడా పనిచేస్తాయి. ఇక్కడ సింపుల్ ఎల్ఎస్ కొట్టినామనుకో లిస్ట్ చేస్తది చూడండి ఫైల్స్. సేమ్ లైనక్స్ లాగా. వేరస్ నేను డిఐఆర్ కొట్టినాననుకో అది కూడా లిస్ట్ చేస్తది. ఓకే. సో, విండోస్, లైనక్స్ కొంచెం కాంబినేషన్‌లా వర్క్ అయితదనమాట విండోస్ పవర్ షెల్ అనేది. సో, ఇందులో హూ యామ్ ఐ కొట్టినాననుకో ప్రణయ్ అని చూపిస్తుంది. ఓకే. ఇందులో రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ హూ యామ్ ఐ అని కొట్టి చూద్దాం. రైట్. సో, నాదే ఇష్యూ ఉంది. ఫైన్. ఫైన్. సో, మీకు జనరల్‌గా అయితే అడ్మినిస్ట్రేటర్ రావాలక్కడ. రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ చేసినప్పుడు. రైట్. ఈ 2 థింగ్స్ అయితే చెక్ చేయండి మీరు. డెల్ కమాండ్ ఒకటి ప్లస్ హూ యామ్ ఐ మీ దాంట్లో ఎట్లొస్తుందో చెప్పండి. ఓకే. రైట్. సో, ఇవి కమాండ్స్. ఇవి గాకుండా ఇంకా చాలానే ఉంటాయి. అండ్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా. లైనక్స్ లోపల మీరు సుడో కొట్టేసి ఏదైనా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటారు. రైట్. సో, ఏదైనా ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటారు. సో, దానికి ఏపీటీ ఇన్‌స్టాల్ అని కొట్టేసి సో, అది ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటారో దాని నేమ్ కొట్టాలి. రైట్. సో, ప్యాకేజెస్‌కి ఈచ్ స్పెసిఫిక్ నేమ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. సో, దానికి ఏమని ఉంటదంటే గిట్ అని ఉంటది. ఓకే. సో, కొన్ని ప్యాకేజెస్‌లో డైరెక్ట్ నేమ్ ఉంటాయి. కొన్ని ఏందంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కొట్టేసి ఎంటర్ కొడుతున్నా. సో, మనకి సుడో కొట్టినాం కాబట్టి పాస్వర్డ్ అడుగుతుంది. కేఏఎల్ఐ కొట్టొచ్చు. ఓకే. ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయి ఉంది మనకి. సో, అందుకని ఇట్లొచ్చింది. జనరల్‌గా నీకు ఇన్‌స్టాల్ అయ్యి లేకపోతే అదనేది ఇన్‌స్టాల్ అయిపోతదనమాట. ఓకే. సో, ఇట్లా మనం స్పెసిఫిక్ ప్యాకేజ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏపీటీ గిట్ ఇన్‌స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్. సో, ఈ కమాండ్ మనం ఫ్యూచర్‌లో చాలా యూజ్ చేస్తాం. సో, అది తర్వాత తర్వాత మీకు అర్థమైతది. ఓకే. సో, ఇవి కమాండ్స్ జనరల్‌గా బేసిక్ టెర్మినల్ లోపల మనం మూవ్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా, చూడాలి అన్నా, రైట్. ఏమన్నా టైప్ చేయాలి అన్నా, రైట్. సో, ఇవైతే కమాండ్స్ మనకి. అండ్ రైట్. మీకు అసైన్‌మెంట్ వచ్చేసి
సో, 2 అసైన్‌మెంట్‌లు ఇస్తున్నా ఈరోజు. ఈ 10 కమాండ్స్ గాకుండా లైక్ ఏవైతే ఈ కమాండ్స్ ఉన్నాయో ఇవి గాకుండా ఇంకేమన్నా స్పెసిఫిక్ కమాండ్స్ లైక్ ఇంకో అడిషనల్ 10 కమాండ్స్ మీరు ఫైండ్ ఔట్ జేసి, ఆ కమాండ్స్ దేనికి యూజ్ అయితాయో జెప్పండి. ప్లస్ లైనక్స్ కమాండ్స్ కావాలి. ప్లస్ విండోస్ కమాండ్స్ కావాలి. ఓకే. అదొకటి అసైన్‌మెంట్ ప్లస్ మన నిన్న అసైన్‌మెంట్ రైట్. సో, ఇది గూడా కంప్లీట్ జేయండి. ఇవి 2 నేను షేర్ జేస్తా లింక్స్ రికార్డింగ్‌తో పాటు రైట్. సో, ఈరోజే షేర్ జేస్తా. రేపు క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల సబ్మిట్ జేయండి నాకు. ఓకే. సో, పాయింట్స్ అలొకేట్ జేస్తాం మనం. మీరు సబ్మిట్ జేసే దాన్ని బట్టి నేను పాయింట్స్ అలొకేట్ జేస్తా. అది మనకి ఏదైతే లీడర్ బోర్డ్ ఉందో అందులో యాడ్ జేస్తామన్నమాట. ఓకే.